మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పెద్దలు గౌరవనీయులు రవీందర్ రెడ్డి గారికి, మరి అదే విధంగా హుస్నాబాద్ నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు రవీందర్ రావు గారికి, మరియు మన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తమ్ముడు దిలీప్ గారు, మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు రాజేశ్వరరావు గారు, చాలా పేర్లు ఉన్నట్టున్నాయి కానీ మరి మా డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ గారు, మరి కమలాపూర్ మండలానికి సంబంధించి మా హుజూరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ గండే రాధికా శ్రీనివాస్ గారు, మా పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు సత్యనారాయణరావు గారు, అదేవిధంగా ఇంద్రసేనారెడ్డి గారు, మరియు సీనియర్ నాయకులు బాలకృష్ణరావు గారు, సహదేవ్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, మా తిరుపతిరావు గారు కమలాపూర్, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ ఎంపీపీ ఇలంతకుంట వెంకటేష్ గారు, సీనియర్ నాయకులు తమ్ముడు రంజిత్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు మనోహర్ రావు గారు, రాజేశ్వరరావు గారు, రామస్వామి గారు, సత్యనారాయణ గారు, ఇంకెవరైనా మర్చిపోయినా ఏమనుకోకుందిగా. సత్యనారాయణ మాజీ మార్కెట్ చైర్మన్ ఉన్నాడు, సత్యనారాయణరావు మాజీ కమలాపూర్ నాయకులు ఉన్నారు. ఓకే, ఇక మా కొండల రెడ్డి గారు, ఇంకా చాలా మంది కనబడుతున్నారు, ఏమనుకోకూరిగా. సురేందర్ మా మాజీ ఎంపీపీ హుజూరాబాద్ రాణి సురేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, మండలాధ్యక్షులు, మా మహిళా నాయకురాలు మా లతా శ్రీనివాస్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో ఉన్న మా ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. హుజూరాబాద్ అంటేనే బీఆర్ఎస్ అడ్డా. 2004 నుంచి ఇప్పటిదాకా ఏ ఎన్నిక వచ్చినా కూడా ఇక్కడ ఎగిరే జెండా గులాబీ జెండా. ఒక్క ఉప ఎన్నిక తప్ప, అది మున్సిపాలిటీ ఎన్నికలైనా, సర్పంచ్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా ఎప్పుడైనా ఈడ అద్భుతమైన విజయాన్ని బీఆర్ఎస్ సాధించింది. దానికి ఇక్కడ ఉండే మా కార్యకర్తలు, ఇక్కడ ఉండేటువంటి నాయకుల యొక్క కృషి అని చెప్పి నేను చెప్పక తప్పదు. కేసీఆర్ గారికి కూడా హుజూరాబాద్ అంటే చాలా ప్రేమ. అందుకే మీరు గుర్తు తెచ్చుకోండి, ప్రపంచమే అబ్బురపడిన, దేశమే మనను చూసి నేర్చుకున్న రైతు బంధు పథకం ప్రారంభమైంది హుజూరాబాద్ నుంచి. కేసీఆర్ గారు రైతు బంధును హుజూరాబాద్ నుంచి స్టార్ట్ చేసింది. దళిత బంధు పథకాన్ని ఈ హుజూరాబాద్ నుంచి కేసీఆర్ గారు ప్రారంభించింది. కేసీఆర్ గారికి కూడా హుజూరాబాద్ అంటే ఎంతో ప్రేమ. ఇక్కడుండే నాయకులు, కార్యకర్తలు కూడా మొదటి నుంచి కూడా ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పార్టీ కోసం బ్రహ్మాండమైన కృషి. ఆ రోజుల్లో రైల్ రోకో అంటే మన ఉప్పల్ రైల్వే స్టేషన్ దగ్గర గంటలు రైలు ఆపితే ఢిల్లీకి రైలు బంద్ చేసిన ఘనత కూడా ఈ హుజూరాబాద్ జమ్మికుంట కార్యకర్తలదని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఏ పోరాటంలో అయినా ముందున్నటువంటి కార్యకర్తలు. మరి ఈరోజు ఈ మీటింగ్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. మళ్ళీ గ్రామ కమిటీలు వేసుకుందాం, పట్టణ కమిటీలు వేసుకుందాం, మండల కమిటీలు వేసుకుందాం, జిల్లా కమిటీలు వేసుకుందాం. పార్టీని పటిష్టవంతంగా తయారు చేయాలని చెప్పి గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్ణయించిండ్రు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం బాధ్యతను పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఆ బాధ్యత వారి మీద పెట్టారు. మరి ఇప్పుడు కార్యకర్తలుగా మనం కూడా ఇప్పుడు అంతా ఆన్లైన్ డిజిటల్ చేయాలని డిసైడ్ అయింది పార్టీ. మనం ఇంతకుముందు పుస్తకాలు ఇస్తే కొన్ని కరెక్ట్ చేద్దాం, కొన్ని రాసుకొద్దాం. ఇప్పుడు రాసులు లేదుగా, అంతా డిజిటలే. సెల్ ఫోన్లో ప్రతి ఇంటికి పోవాలి, వాళ్ళ ఫోటో తీయాలి, వాళ్ళతోని మాట్లాడిన తర్వాతనే మెంబర్షిప్ తీసుకోవాలి. పేమెంట్ కూడా అంత ఆన్లైన్, డైరెక్ట్ ఏమంటాం పేటిఎం, ఫోన్పే. ఇక లేదు మనం గట్టులు లేదు, మనం రాసులు లేదు. అంటే బరాబర్ మెంబర్షిప్ కరెక్ట్గా చేయాలని. అట్లయితే పార్టీ బలంగా ఉంటుంది.